ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 4-5 వచనాలు. గత వారం అంటే నేనున్నటువంటి వారములో ఈ యొక్క 4వ వచనములో మనం కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. వర్తమాన భూత భవిష్యత్ కాలముల యందున్న దేవుడు, లేదా ఆది అంతము అయి ఉన్నటువంటి దేవుడు, లేదా ఆల్ఫా ఒమేగా అయి ఉన్నటువంటి దేవుడు. ఈ దేవుని గురించినటువంటి కొన్ని లక్షణాలు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం. ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ దినాన్న మనం ఈ దేవుని మానవుని జీవితానికి ఏమై ఉన్నాడు అనేటటువంటిది కొన్ని మాటలు దేవుని వాక్యములో నుండి చూడటానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అనేది మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మొదటిదిగా మనం చూస్తూ ఉన్నాం, ఆది యందు ఉన్నటువంటి దేవుడు, ఆది అంతము అనేది మనం చూస్తూ వచ్చాం. ఆది యందు ఉన్నటువంటి దేవుడు మానవుని యొక్క జీవితాలకి ఏమై ఉన్నాడు అంటే వెలుగై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మానవుని జీవితాలని వెలిగిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే మనము ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనములో కనుక మనం చదివితే, దయచేసి చూడండి, ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనములో కనుక మనం చూస్తే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనేటటువంటి మాట మనం చూస్తాం. అయితే మొదటి దినము ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటిది అంటే, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచినట్లుగా మనం చూస్తాం. అంతేనండి, మొదటి దినం అదేనా చేసింది, వెలుగును చీకటిని వేరుపరచాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామంటే, యోహాను సువార్తలో చీకటి ఆ వెలుగును గ్రహింపకుండెను అనేది మనం చూస్తాం. కాబట్టి వెలుగు ఎక్కడైతే ఉంటుందో చీకటి అక్కడ ఉండదు అనేది మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభువారు మానవుని జీవితానికి వెలుగు ఇచ్చినటువంటి దేవుడు, ఆది అయినటువంటి ఆ దేవుడు, లేదా అల్ఫా ఒమేగా అయినటువంటి ఆ దేవుడు, లేదా వర్తమాన భూత భవిష్యత్ కాలముల యందు ఉన్నటువంటి ఆ దేవుడు మానవుని జీవితములో తన జీవాన్ని లేదా వెలుగును ప్రసరింప చేయాలని ఆయన ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. కనుకనే మనం చూస్తాం, మానవుని ఆది యందు దేవుడు మానవుని పురుషునిగాను స్త్రీనిగాను నిర్మించిన తర్వాత తన జీవాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే మానవుడు ఆ జీవానికి కల్మషాన్ని అంటిస్తూ వచ్చాడో, ఆ యొక్క సాతాను యొక్క ప్రలోభాలకి లోబడి మానవుని యొక్క జీవానికి కల్మషాన్ని అంటిస్తూ వచ్చాడో, ప్రభువారు అక్కడ పశువును వధించి రక్తాన్ని చిందించటం ద్వారా తిరిగి వారి జీవితంలోనికి వెలుగును నింపినట్లుగా మనం చూస్తాం. తిరిగి వారి జీవితంలోనికి ఆ యొక్క వస్త్రాలు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ సిగ్గు నుండి వారిని పారద్రోలి తిరిగి వస్త్రాలు ఇచ్చి వారికి
జీవాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభువారు మొదట ఆది అయినటువంటి ఆ దేవుడు, లేదా అల్ఫా అయినటువంటి ఆ దేవుడు, లేదా వర్తమాన భూతకాలంలో ఉన్నటువంటి ఆ దేవుడు మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి పనేంటిది అంటే, ఆయన వెలుగై ఉన్నట్లుగా మానవులు కూడా వెలిగించబడాలని ఆశపడినట్లుగా మనం చూస్తాం. కనుకనే ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. కాబట్టి ఎవరైతే ఆయన జీవాన్ని కలిగిన వారుగా ఉంటారో వారు వెలిగించబడేటటువంటి వారుగా వారు ఉంటారు అనేది మనం చూస్తాం. వారు వెలిగించబడటం మాత్రమే కాకుండా అనేకులను వెలిగించేటటువంటి వారుగా వారు ఉంటారు అనేది మనం చూస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుడు మానవుని జీవితంలో చేసిన మొదటి పనేంటిది అంటే, ఆయన మానవునికి జీవమిచ్చి తద్వారా మానవుని వెలిగించినట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. అందుకే మనం అక్కడ చూస్తాం, కీర్తన గ్రంథము మనం చూస్తాం 90వ అధ్యాయము 2వ వచనంలో ఆయన పునాది వేసినట్లుగా మనం చూస్తాం. చూడండి, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవు దేవుడవు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏది పుట్టక మునుపు ఆయన దేవుడు అంటే దాని అర్థం ఏంటిదంటే, ఆయనే సమస్తాన్ని కలుగజేసినటువంటి వాడు, అంటే పునాది వేసినటువంటి దేవుడు అనేది మనం అక్కడ చూస్తాం. మానవుని జీవితాన్ని కొరకైన పునాది ఆయన వేసినట్లుగా మనం చూస్తాం. అందుకే కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయములో మనం చూస్తాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చదివితే గనక అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైనను, అధికారములైనను సర్వము ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అనేది మనం చూస్తాం. కింద 18వ వచనంలో కూడా అవే మాటలు మనం చదువుతా ఉన్నాం. ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలోనూ ఆది సంభూతుడు అనేది మనం చూస్తాం. కాబట్టి ఆయన భూమికి పునాది వేశాడు, మానవుని నిర్మించాడు. మానవుడు పాపములో మునిగిపోయినప్పుడు ఆయనే తానే దేవుడయ్యుండి తన్ను తాను తగ్గించుకొని దీనుడుగా, రిక్తుడిగా ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి యొక్క పాపాన్ని తాను భరించి ఆయన మరణించి తిరిగి 3వ దినాన్న మృత్యుంజయుడై పునరుద్ధానుడైనట్లుగా మనం చూస్తాం. పునరుద్ధానుడైన వానిలో కూడా ఆయన ఆది సంభూతుడు, అంటే మొదటివాడు అనేది మనం అక్కడ చూస్తాం. తద్వారా మానవుని జీవితంలోనికి జీవాన్ని, వెలుగును అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన మొదటివాడు, అంటే ఆయన పునాది వేసినటువంటి దేవుడు అనేది మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా మనం గమనిస్తే గనక హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం కనుక మనం గమనిస్తే, మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేస్తివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆకాశము కూడా నీ చేతి పనులే. కాబట్టి మొదటిది ఆయన ఎవరు అంటే ఆదియందు ఉన్నవాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఆయన భూమికి పునాది వేశాడు. అదే రీతిగా ఆకాశము కూడా ఆయన చేతి పనే అనేది మనం చూస్తాం. అందుకే కీర్తన గ్రంథం 102వ అధ్యాయములో గనక మనం చూస్తే 25వ వచనములో మనం అక్కడ చూస్తాం. చూడండి, ఏమనంటే, ఆదియందు నీవు భూమికి పునాది వేస్తివి, ఆకాశములు కూడా
నీ చేతి పనులే అనేది మనము చూస్తూ ఉన్నాం. ఇదే వచనాన్ని ఎత్తి ఆ యొక్క హెబ్రీ పత్రికలో వ్రాసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి భూమికి పునాది వేశాడు, ఆకాశాన్ని కూడా ఆయనే సృజించినట్లుగా మనం చూస్తాం. అందుకే ఆయనకి పేరు ఏంటిదంటే, ఆయనకు ఏం పేరు అంటే, ఆయన భూమి నా సింహాసనము, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అనేది ఆయన పలికినటువంటి మాట. కాబట్టి ఆకాశం ఆయన సింహాసనంగా, భూమి ఆయన పాదపీఠంగా చేసుకొని సమస్తాన్ని కూడా నిర్మించినటువంటి దేవుడు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మూడవదిగా గనక మనం గమనిస్తే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12వ వచనం మనం చూడండి. అక్కడ మనం చూస్తాం యెషయా గ్రంథం 48వ అధ్యాయము 12వ వచనం. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గుము, నేనే ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను, నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను, నేను వాటిని పిలువగా ఒక్కటి తప్పకుండా అన్నీ నిలుచు. కాబట్టి మనం ఇక్కడ గమనించేది ఏంటంటే, మూడవదిగా ఆయన ఎవరు అంటే, ఆయన పిలిచినటువంటి దేవుడు అనేది మనం చూస్తా ఉన్నాం. తన భక్తులను పిలిచాడు, మనుషులను పిలిచాడు. అందుకే మనం చదువుతాం, మనకు తెలిసినటువంటి వాక్యమే, ప్రయాసపడి పాపభారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆయన పిలిచినటువంటి దేవుడిగా మనం చూస్తాం. ఆనాడు పాత నిబంధన భక్తుల్ని ఆయన పిలుస్తూ వచ్చాడు. యాకోబు, అబ్రహామా అంటూ పిలుస్తూ వచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం, అబ్రహమా అని పిలుస్తూ వచ్చాడు. నేను చూపించే చోటికి, నేను చెప్పిన చోటికి నువ్వు వెళ్ళన్నప్పుడు ఆ పిలుపుకు లోబడి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆ రీతిగానే సమస్తాన్ని కూడా ఆయన పిలవగలిగినటువంటి వాడు అనేది మనం అక్కడ చూస్తాం. మానవుల్ని పిలవటం మాత్రమే కాకుండా సమస్త సృష్టిని కూడా ఆయన పిలిచే దేవుడు అనేది మనం చూస్తాం. అందుకనే మనం చూస్తాం 2వ అధ్యాయంలో తన ప్రక్కన ఆదామును కూర్చుండబెట్టుకొని ఆ యొక్క పక్షులు, ఆ యొక్క జంతుజాలమంతటిని పిలిచి వాటికి పేర్లు పెట్టించినట్లుగా మనం చూస్తాం. తిరిగి మనం గమనిస్తే గనక ఆదికాండం 7వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆ యొక్క నోవాహు ఓడను తయారు చేసినప్పుడు కూడా సమస్తాన్ని పిలిచి ఆ ఓడలో నింపినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఆ రీతిగా సమస్తాన్ని కూడా ఆయన నిర్మించటం మాత్రమే కాకుండా, పునాది వేసినటువంటి దేవుడే కాకుండా ఆయన పిలిచినటువంటి దేవుడు అనేది మనము చూస్తాం. అందుకే 41వ అధ్యాయం 4వ వచనం ఆ యెషయా గ్రంథంలో మనం చూస్తే 41వ అధ్యాయము 4వ వచనం, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 4వ వచనం. అక్కడ మనం చదవండి. ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడైన యెహోవానగు నేనే, నేను మొదటి వాడను కడవరి వారితోనూ ఉండువాడను అనేది మనం చూస్తాం. కాబట్టి మానవ వంశాన్ని పిలుస్తూ వచ్చాడు, సమస్త సృష్టిని కూడా ఆయన పిలిచినటువంటి దేవుడు, పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడు అనేది మనం చూస్తాం. 4వదిగా గనక మనం గమనిస్తే యెషయా గ్రంథం 44వ అధ్యాయము 6వ వచనాన్ని గనక మనం గమనిస్తే, యెషయా గ్రంథం ఇశ్రాయేలీల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. కాబట్టి 4వదిగా ఆయన ఎవరు అంటే, ఆయన విమోచకుడు అనేది మనం చూస్తా ఉన్నాం. ఆయన విమోచకుడు. అందుకనే మనం క్రొత్త నిబంధనలో మనం చూస్తాం, నన్ను విమోచించే దాని కొరకై ఆయన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించడం ద్వారా
పాపములో, శాపములో, అపరాధములో ఉన్నటువంటి మన జీవితాలు నిత్య నరకాగ్నికి మాత్రమే యోగ్యమైనటువంటి మన జీవితాల్లో నుండి మనల్ని విమోచించి, మనల్ని రక్షించి, వాటన్నిటి నుండి కడిగి క్షమించేదాని కొరకై ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టి తద్వారా నిన్ను నన్ను విమోచించినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఆయనకి పేరేంటిదంటే ఆయన విమోచకుడు అనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం. అందుకే నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు అనేది మనం అక్కడ చూస్తాం. నాలుగవదిగా ఆయన ఎవరు అంటే ఆయన విమోచకుడు అనేది మనం చూస్తావచ్చు. ఐదవదిగా మనం చూస్తే మీకా గ్రంథము 5వ అధ్యాయము, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబడువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమవుతుండును. కాబట్టి ఇక్కడ ఏం రాయబడిందంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు, అంటే ఆది అంతము అయినటువంటి దేవుడు ఆయన ఏం చేస్తాడు అంటే అక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన నిన్ను నన్ను పరిపాలించేటటువంటి పరిపాలకుడుగా, నీకు నాకు రాజుగా. అందుకే మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయి ఉన్నటువంటి దేవుడుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన నా ఐదవదిగా మనం చూస్తామని మన జీవితాలకు ఆయన పరిపాలకుడు, లేదా ఆయన మన జీవితాల్ని ఏలేటటువంటి రాజు ఆయన అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టినే మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో కనుక మనం చూస్తే అక్కడ వ్రాయబడేటటువంటి మాట ఏంటిదంటే ఆయన నేను యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. అంటే ఆది అంతము, అల్ఫా ఒమేగా, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఒకే రీతిగా ఉండేటటువంటి దేవుడు అనేది మనం చూస్తాం. అందుకే మలాకీ గ్రంథంలో కనుక మనం చూస్తే 3వ అధ్యాయం 6వ వచనములో అంటాడు, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనక ఇశ్రాయేలు అయిన నీవు లయము కాకుండా ఉన్నావు. కాబట్టి ఆయన మారనటువంటి దేవుడు, ఆయన ఏకరీతిగా ఉండేటటువంటి దేవుడు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ యొక్క ఆది అంతము అయినటువంటి ఆ దేవుడు మానవుని జీవితానికి ఏమై ఉన్నాడు అంటే ఆది అయినటువంటి దేవుడుగా, మానవునికి వెలుగునిచ్చినటువంటి దేవుడుగా, మానవునికి జీవమిచ్చినటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆయన సమస్తాన్ని సృజించినటువంటి దేవుడిగా మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా ఆయన పునాది వేసినటువంటి దేవుడుగా, భూమికి పునాది వేసినటువంటి దేవుడుగా, ఆకాశమును కూడా నిర్మించినటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఆయన మనల్ని పిలిచినటువంటి దేవుడిగా, మనల్ని మాత్రమే కాకుండా సమస్త సృష్టిని కూడా పిలిచినటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా మనం చూస్తే ఆయన మన విమోచకుడిగా మనం చూస్తూ ఉన్నాం, మన విమోచకుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఐదవదిగా మనం చూస్తే ఆయన మన హృదయాన్ని ఏలేటటువంటి రాజుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మనం చూస్తాం 22వ అధ్యాయంలో మనం చూస్తాం కీర్తన గ్రంథంలో ఇశ్రాయేల్ యొక్క రాజు స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడయ్యేటటువంటి దేవుడు. కాబట్టి మన హృదయాల్లో మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు మన హృదయాల్లో ఆ స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడై మనల్ని పరిపాలించేటటువంటి ఆ దేవుడు అనేది మనం చూస్తాం. ఆ కారణం చేతనే మనం ఆయన్ని ఆరాధించేదాని కొరకు, ఆయన్ని స్తుతించేదాని కొరకై మనం వారం వెంబడి వారం దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. అదే సమయంలో మనం ప్రతిదినము ఉదయం ఉదయం లేచి ప్రభుని స్తుతించే వారంగా, రాత్రి పరుండేది మొదలు పరుండేది ఆ సమయంలో కూడా ప్రభుని ఘనపరిచి స్తుతించే వారంగా
మనం ఉంటా ఉన్నాం. కనుక ఆయన మన జీవితాలకి ఏమై ఉన్నాడు అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తూ వచ్చాం. 4వది, ఆ తర్వాత గనక మనం ఇక్కడ గమనిస్తే 4వ వచనంలో యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాని నుండి అనేది మనం చూస్తాం. అందుకే మనం చూస్తూ వచ్చాం ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలు అంటే అప్పుడు ఆసియా అనేటటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి టర్కీ దేశము అనేది మనం చూస్తూ వచ్చాం. ఆ టర్కీ దేశం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి 7 సంఘాలకి ఆయన ఉత్తరాలు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరి ద్వారా ఇది జరుగుతూ వచ్చింది అంటే అక్కడ మనం చూస్తాం యోహాను అనేటటువంటి ఈ యొక్క మరి దేవుని యొక్క శిష్యుని ద్వారా ఇవి జరపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి ఆ యోహాను యేసు క్రీస్తు యొక్క సాక్ష్యము నిమిత్తమును ఆయన వాక్యము నిమిత్తమును పరవాసి ఆ యొక్క పద్మాసు దీపంలో పరవాసిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ యోహాను తన గురించి తాను ఏమి మాట్లాడుతూ వచ్చాడు అనేది ఒక 4-5 విషయాలు మనం చూసి మనం ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ యోహాను అంటా ఉన్నాడు 8 మొదటి వచనములో అంటా ఉన్నాడు, అక్కడ చూడండి ఏమని వ్రాస్తా ఉన్నాడంటే యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి అంతకు ముందు మనం యోహాను సువార్తలో గనక మనం చూస్తే యోహాను గురించి ఏమి వ్రాయబడింది అంటే యేసు ప్రేమించిన శిష్యుడు అని, యేసు రొమ్మున ఆనుకొనినటువంటి శిష్యుడు అని మనము అక్కడ తన గురించి తాను వ్రాసుకుంటా ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం రాయబడింది అంటే ఆయన గురించి ఏం రాయబడింది, దాసుడు అనేటటువంటి మాట వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క జబదయి కుమారులకు ఒక పేరు పెట్టాడు. ఏమని అంటే యోహానుకి ఆ యొక్క యాకోబుకి ఏమని పేరు పెట్టాడంటే ఉరిమెడువారు అని, ఉరిమెడువారు అనేది పేరు పెట్టినట్లుగా మనం చూస్తాం. ఉరిమెడువారు అంటే ఏంటిది, తొందరపడేటటువంటి వారు, ఉద్రేకస్తులు అనేటటువంటి మాట కూడా మనం చూస్తాం. కాబట్టి అటువంటి ఆయన అంత మాత్రమే కాకుండా మనం గనక గమనిస్తే మత్తయి సువార్త 20వ అధ్యాయం 20 నుంచి 24వ వచనానికి గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే ఈ యొక్క జబదయి కుమారుల యొక్క తల్లి వచ్చి యేసు దగ్గరకు వచ్చి యేసుని ఒక కోరిక కోరుతుంది. ఏమనంటే అయా నా కుమారులిద్దరికి నీ కుడివైపున ఒకరికిని నీ ఎడమవైపున ఒకరికిని స్థానము కల్పించు అని అడిగినట్లుగా మనం చూస్తాం. అంటే స్థానాన్ని కోరుకున్నటువంటి వారు అనేది మనం చూస్తాం. ప్రభు ఇవ్వాలి కానీ, అందుకే ప్రభు అంటాడు నేను త్రాగబోయేది మీరు త్రాగుతారంటే త్రాగుతాం అంటారు. ఒకవేళ త్రాగితే త్రాగొచ్చామో కానీ నా కుడివైపున నాడు ఎడమ వైపున కూర్చోవటం అనేది నా ఇష్టం కాదు, నా వశంలో లేదు, అది తండ్రి వశములో ఉన్నది అని అంటాడు. కాబట్టి అనేకులంగా ఈనాడు మన జీవిత యాత్రలో మనం చేస్తూ ఉన్నటువంటి పనులు ఏంటంటే మనం స్థానం కోరుకునేటటువంటి వారంగా మనం ఉంటా ఉన్నాం. స్థానాలు కోరుకుంటాం ద్వారానే సంఘాల్లో సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి. ఈనాడు అనేకులు దైవజనుడు భక్త్ సింగ్ గారిని చూడనటువంటి వారు కూడా వాళ్ళు ఏమని రాసుకుంటా ఉన్నారంటే భక్త్ సింగ్ గారి జత పనివాడంట. ఓయమ్మ ఎక్కడి నుంచి వచ్చాడు, భక్త్ సింగ్ గారి జత పనివారంట కదా. యోహాన్ గారు రాసుకున్నట్లుగా యోహాన్ గారు ఏం రాసుకున్నాడు, యేసు ప్రేమించినటువంటి శిష్యుడని రాసుకున్నాడు. వాస్తవమే యేసుక్రీస్తు వారు ప్రేమించాడు,
ప్రేమించి ఆ యొక్క యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒకే ఒక్క శిష్యుడు యోహాను. అందుకే తన తల్లి బాధ్యతను ఆ యొక్క యోహానికి అప్పగించినట్లుగా మనం చూస్తాం. ప్రేమించాడు, వాస్తవమే, రాసుకోవడంలో తప్పు లేదు, వాస్తవమే. కానీ ఈనాడు ఎలా ఉన్నారు అంటే ఆయన్ని చూడనటువంటి వారు కూడా భక్త సింగారి జత పనివారనే ఎంత హాస్యాస్పదంగా ఉంటా ఉందంటే ఈనాడు దేవుని పరిచర్య. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, జాగ్రత్త కలిగిన వారంగా మనం ఉండాలి. ఈనాడు చాలామంది ఎలా ఉన్నారు అంటే రెవరెండ్లు, బిషప్లని పేర్లు పెట్టి పిలిపించుకోవటానికి కదండి. ఇవ్వాల్సింది దేవుడండి, దేవుడు. ఆ యొక్క దేవుని శిష్యుల్లో ఎవరు కూడా అలా పిలిపించుకోలేదే. వారు ప్రభు శిష్యులు అని, ప్రభు దాసులని పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు వారు ప్రేమించినటువంటి ఈ శిష్యుడు ఇక్కడికి వచ్చేటప్పటికి, ఆయన ప్రత్యక్షతను తాను చూసేటప్పటికి, ఇక్కడికి వచ్చేటప్పటికి తాను ఏం రాసుకుంటా ఉన్నాడంటే యేసుక్రీస్తు యొక్క దాసుడను అని వ్రాసుకుంటా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టే ఒక ఇది ఉంది, సామెత ఏంటంటే ఎదిగే కొలది ఒదిగి ఉండాలంట. ఎదిగే కొలది ఒదిగి ఉండటం అనేది అలవరుతుంది. అనుభవం నేర్పినటువంటి పాఠాలు మానవుని జాగ్రత్త పరుస్తాయి. అయితే ఈనాడు అట్టి అనుభవాలు లేనటువంటి వారే ఈనాడు విచ్చలవిడి అయిపోతూ ఉంది. విచ్చలవిడి అవటం వల్ల సంఘాలు ఎంతో నష్టపోతూ ఉన్నాయి, కుటుంబాలు సైతం ఎన్నో నష్టపోతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి యోహాను మొదటిదిగా తన గురించి తాను ఏం రాసుకుంటా ఉన్నాడు అంటే దాసుడను అని తాను రాసుకుంటానికి అంటే తాను తగ్గించుకోవటానికి ఆయన ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. అందుకే పౌలు గారు కూడా మొదట్లో తాను అంటాడు, నేను అపోస్తలుడను అంటాడు, అన్యజనులకు నన్ను అపోస్తుడిగా నియమించాడు అంటాడు. ఆ తర్వాత రాస్తాడు చివరికి వచ్చేటప్పటికి, పాపులలో అతి ప్రధాన పాపినైన నేను అంటాడు. ఎంతగా ఎదిగినప్పుడు వదగాలి, తగ్గించుకోవటం నేర్చుకోవాలా. తగ్గించుకోగలిగినప్పుడే మానవుని యొక్క జీవితంలో ప్రభువుని మనం కనపరచగలుగుతాం, ప్రభువుని మనం ప్రతిష్ఠించగలుగుతాం, ప్రభు కొరకైన జీవితాన్ని మనం కలిగి ఉండగలుగుతాం. అలా లేకుండా ఉంటే కనుక మనం ఎలా ఉంటామంటే మనల్ని మనం హెచ్చించుకుంటా ఉంటే కదా, రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే హెచ్చించువాడు తగ్గించబడతాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు మనం ఎలా ఉంటా ఉన్నాం దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉంటా ఉన్నాం? దీనులంగా, తగ్గించుకున్నటువంటి వారంగా, మనం ప్రభువుని గణపరిచేటటువంటి వారంగా మనం ఉంటా ఉన్నామా? లేకపోతే ఎలా ఉంది మన జీవితం? మనల్ని మనం సరైనటువంటి రీతిలో మన జీవితాలను ఉంచుకోవాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తూ ఉన్నాం. మరి రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం, చూడండి, ఈ యొక్క యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానను నేను అంటాడు. కాబట్టి అక్కడ మనం చూస్తూ ఉన్నాం, పాలివాడను అంటా ఉన్నాడు, మీ సహోదరుడును అంటా ఉన్నాడు, మీ సహోదరుడును అంటా ఉన్నాడు. ఒకప్పుడు ఉరిమేటటువంటి వాడు ఈనాడు మీ సహోదరుడు అంటా ఉన్నాడు. తర్వాత మూడవదిగా మనం అక్కడ గమనిస్తే పాలివాడను అంటా ఉన్నాడు. దేనిలో పాలివాడంట? అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిదంటే శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడను అంటా ఉన్నాడు, పాలివాడను అంటా ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అందుకే యోహానును సలసల కాగేటటువంటి ఆ నూనెలో వేయించినప్పటికీ కూడా ఆయన ప్రాణము పోనటువంటి ఆ కారణం చేత అతనిని పద్మాసు దీపానికి పంపించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈనాడు మన జీవితంలో శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, మరి బాధ కలిగిన మనం దేవుని కొరకైనా నిలబడేటటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటా ఉన్నామా? లేకపోతే దేవుణ్ణి విడిచి పారిపోయే వరంగా మనం ఉంటా ఉన్నామా అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టే ఆయన అంటా ఉన్నాడు, పాలివాడను అంటా ఉన్నాడు. ఆ పాలివాడను అన్నటువంటి ఆ జాబితాలో నీవు నేను చేర్చబడాలి అంటే నీవు నేను కూడా ప్రభు కొరకు కలిగేటటువంటి శ్రమ,
బాధ, కష్టము, నష్టము, కన్నీరు, వేదన ఏమైనా కావచ్చుగాక, మరేమైనా కావచ్చుగాక, వాటన్నిటిలో మనం కూడా పాలిభాగస్థులం అవ్వాలి. ఒకవేళ అలా పాలిభాగస్థులమై ఉండకపోతే ఆనాడు తోమా ఆ యెరూషలేమును విడిచిపెట్టి ఈ భారతదేశానికి వచ్చేవాడే కాదు. ఈ భారతదేశానికి రాకపోతే భారతదేశానికి సువార్త ఆ దినాల్లో అందేది కాదు. అంత మాత్రమే కాకుండా ఆ యొక్క విదేశీయులు మన భారతదేశానికి వారు శ్రమ పడటానికి వచ్చేటటువంటి వారు కాదు. వచ్చిన వారికి కలిగినటువంటి ఆ శ్రమలో వారు నిలబడి ఉండకపోతే గనక అందుకే మనం చూస్తాం విలియం కేరీ యొక్క జీవితాన్ని గనక మనం చూస్తే, విలియం కేరీ మొట్టమొదటిగా ఆయన ఆ యొక్క భారతదేశంలో ఇంకును కనిపెట్టింది ఆయనే. ఆ ప్రింటింగ్ మెషిన్ కనిపెట్టి ఆ బైబిల్ని తర్జుమా చేసినటువంటి వ్యక్తి ఆయనే. బైబిల్ని తర్జుమా చేసి ప్రింట్ చేసినటువంటి వ్యక్తి ఆయనే. మన భారతీయ భాషల్లో మనకు డిక్షనరీలు అందించినటువంటి వ్యక్తి ఆయనే. ఆ యొక్క బ్యాంకుల్ని సృజించినటువంటి వ్యక్తి ఆయన. బ్యాంకుల్ని స్థాపించిన వ్యక్తి ఆయనే. అందుకే ఎడ్వర్డ్ విలియమ్స్ అనేటటువంటి ఆయన ఒక మాట అంటాడు, ఈనాడు నీ అవ్వ జీవించుందంటే కారణం విలియం కేరీ అంటాడు. ఎందుకు అంటే భారతదేశంలో ఉన్నటువంటి దురాచారం ఏంటిదంటే, పురుషుడు చనిపోతే అతని భార్య కూడా ఆ చనిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తి మీద పరుండబెట్టి ఆవిడ్ని కూడా కాల్చివేసేవారు. అందుకే ఆ దైవజనుడు ఆ మాట అంటూ ఉంటాడు, ఈనాడు నీ ఇంటిలో నీ అవ్వ ఈనాడు సజీవంగా ఉందంటే కారణం ఆ యొక్క మిషనరీ పరిచర్య అని అంటాడు. కనుక ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, అలాంటి ఆ యొక్క మిషనరీ జీవితంలో తన కుమారుడు చనిపోతే తన భార్య ఆ విషయం విని పిచ్చిదైపోతే తన కుమారుణ్ణి సమాధి చేయటానికి ఎవరు రాకపోతే తనే స్వయంగా ఆ గోతి తీసి ఆ గోతిలో ఆ కుమారుడి యొక్క శవాన్ని పెట్టి ఆ గోతిని పూడ్చాడు. ఎంతటి కఠినమైనటువంటి పరిస్థితి, ఎంతటి ఆ యొక్క పరిస్థితిని తాను తాళగలుగుతూ వచ్చాడు, నిలబడుతూ వచ్చాడు. ఆ కారణం చేతనే ఈనాడు దేవుని వాక్యం నా జీవితాల దగ్గరకు వచ్చింది. తద్వారా నీవు నేను కూడా వెలిగించబడుతూ వచ్చాం. ఇలాంటి వారు ఎంతోమంది మన దేశానికి వచ్చారు. మన దేశంలో ఇలాంటి వారు ఎంతోమంది లేపబడుతూ వచ్చారు. ఈనాడు సజీవ సాక్షులుగా నిలబడుతూ వచ్చారు. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అక్కడ అంటా ఉన్నాడు, శ్రమలోను పాలివాడనైనటువంటి నేను అని యోహాను అంటా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత 4వదిగా కనుక మనం చూస్తే 10వ వచనములో అక్కడ అంటా ఉన్నాడు. అక్కడ ఏమి అంటా ఉన్నాడంటే 4వదిగా మనం ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, కాబట్టి ఆయన 4వదిగా మనం చూస్తూ ఉన్నాం ఏంటిదంటే ఆత్మవశుడైన యోహాను. ఆత్మవశుడై ఆ యొక్క దేవుని యొక్క స్వరూపాన్ని చూసినట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం. ఆ తర్వాత మనం చూస్తే 11వ వచనం గనక మనం చదివితే అక్కడ ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయితెర, సార్దిసు, ఫిలదెల్ఫియా, లౌదోకియా అని 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక ఉంచింది. కాబట్టి దేవుని యొక్క స్వరము విన్నటువంటి యోహాను అనేది మనం చూస్తాం. తర్వాత 6వదిగా గనక మనం చూస్తే ఆయన గురించి 12వ వచనంలో ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏంటో అని తిరగగా 7 సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన యొకని. కాబట్టి ప్రభువుని చూసినటువంటి యోహాను అనేటటువంటిది మనం చూస్తాం. 7వదిగా మనం చూస్తే గనక 17వ వచనములో మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను
మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. కాబట్టి చచ్చిన వాని వలె ఆయన యొక్క పాదాల చెంత పడ్డాడు. ఎవరు ఈయన అంటే మనం ఇందాక అనుకుంటూ వచ్చాం ఏమని, యేసు ప్రభు యొక్క రొమ్మున ఆనుకున్నవాడు, యేసు ప్రభు యొక్క రొమ్మున ఆనుకున్నటువంటి వాడు ఇక్కడ ఆయన నిజ ప్రత్యక్షత చూసినప్పుడు ఏమయ్యాడు? చచ్చిన వాని వలె పడ్డాడు, చచ్చిన వాని వలె పడ్డాడు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, యోహాను వలె నీవు నేను తగ్గించుకునే వారంగా ఉండాలనేది ప్రభు యొక్క ఆశ. కనుక యోహాను గురించి మనం చెప్పుకున్నటువంటి ఆ మాటలు ఏంటిది అంటే, మొదటిగా ఆయన దాసుడను అంటా ఉన్నాడు, రెండవదిగా మీ సహోదరుడు అన్నాడు, మూడవదిగా పాలువాడను అన్నాడు, తర్వాత పరవాసి అయినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తుని గురించి పరవాసి అయినటువంటి వాడు అనేది మనం చూస్తాం. తర్వాత ఆత్మవశుడు అయినటువంటి యోహాను, యేసు ప్రభువారి యొక్క స్వరము విన్నటువంటి యోహాను, ఆయనను చూచినటువంటి యోహాను, చివరిదిగా ఆయన పాదముల మీద పడినటువంటి యోహాను అనేది మనం చూస్తాం. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రశ్న ఏంటి అంటే, ఆయన పాదాల దగ్గర పడి ఆయన పాదాలు తాకే అనుభవంలో నీవు నేను ఉంటా ఉన్నామా లేదా అనేదే ప్రశ్న. ఒకవేళ అటు జీవితం, తగ్గింపు జీవితం, ఆయన పాదాల చెంత పడేటటువంటి ఆ జీవితం లేకుండా ఉంటే ప్రభు దగ్గర మనం క్షమాపణ కోరి, ప్రభువా నా జీవితం అలా లేదయ్యా, నన్ను నేను తగ్గించుకోలేకపోతా ఉన్నాను, నన్ను క్షమించు అంటూ క్షమాపణ కోరే వారంగా ఉండాలనేది ప్రభు యొక్క ఆశ. అటు